అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంట్లో దాక్కున్నాడని, 3 రౌడీ సంస్కృతిని ఆధారపడి పోషించే పరిస్థితికి తెచ్చాడని ఈ మధ్యకాలంలో 4 మీటింగుల్లో మన సేదరెడ్డి మాట్లాడడం జరిగింది. దానికి సమాధానంగా ఈరోజు రాజకీయంగా అందుబాటులో ఉండడం అనేది ఫస్ట్ సమాధానం ఏంటంటే, 20 సంవత్సరాలుగా ఈ జిల్లా రాజకీయాల్లో 20 సంవత్సరాలు కొత్తగా ప్రవేశించి ఫస్ట్ అల్లూరులో, 2 సార్లు సరేపల్లిలో, ఒకసారి పార్లమెంట్కి 12,000 ఓట్లతో తొలతేడాతో ఓడిపోవడం జరిగింది. మన 19లో పార్లమెంట్ అభ్యర్థిగా, రేపు మళ్ళీ 24లో రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ జిల్లాలో అది కావిలు కావచ్చు, గూడూరు తప్పక, ఈ ఎస్సీ కాన్స్టిట్యూషన్ తప్పక ఎక్కడైనా ఆదాలబాబు కోరుకుంటారు. ఈరోజు అందుబాటులో లేకపోతే ఈ పరిస్థితి ఉండదు. రాజకీయాల్లో 20 సంవత్సరాలుగా ఏ మంచి పేరు లేకుండా ఏ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు వరుసగా అధికార పార్టీలో ఉంటూ ఆయన గెలుస్తున్నాడంటే ప్రజల మన్ననలు నీకున్నాయా, ఆయనకున్నాయా? నీ సంస్కృతి ఏంటి? మామూలుగా 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి అధికార పక్షం. ఒక అనామకుడుగా నువ్వు ఉన్నప్పుడు, జగన్మోహన్ గారు నీకు టికెట్ ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు? 4 సంవత్సరాల అధికారాన్ని ఇష్టారాజ్యంగా రౌడీజానికి, జులుంకి, వ్యాపారస్తుల మీద దౌర్జన్యాలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దౌర్జన్యాలకి నువ్వు వాడుకున్నావు. ఈరోజు ఆదాలబాబు నుంచి మాట్లాడే హక్కు నీకు లేదని చెప్పి సేదరెడ్డికి తెలియజేస్తున్నా. ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈరోజు ఎవరినైనా కనుక్కోండి మీరు, ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటమిరెడ్డి సేదరెడ్డి అభ్యర్థాన్ని త్వరలో రేపు 13వ తేదీ పోలింగ్ జరగబోతుంది. అయా ఆదాల ప్రభాకర్ వస్తే పీస్ఫుల్గా బతకగలం మేము, అయా సేదరెడ్డి వస్తే అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరుగుతాయి అని చెప్పి ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళన నేను చూస్తే భయపడుతున్నాను. అది నీకు తెలుసుకోలేక నేనేదో పోటీలో ఉన్నాను, నేను గెలవబోతున్నాను, నేను ప్రభాకర్ రెడ్డి గారికి పోటీ ఇస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ బయట జనాల్లో తిరిగే వాళ్ళకి తెలుసుద్ది ఏం జరుగుతుందని. 42 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా. అసలు నీవు ఫస్ట్ 14లో పోటీ చేసినప్పుడు కానీ, 19లో పోటీ చేసినప్పుడు కానీ నీతో ఎంతమంది సన్నిహితులు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎంతమంది నీ కాలేజీ ఫ్రెండ్స్ ఉన్నారు? వాళ్ళందరూ ఇప్పుడు ఎట్టపోయారు? వాళ్ళందరూ ఎందుకు దూరం అయ్యారు? ఈరోజు నీకు ఎవరైనా ఎత్తుకోండి, ముఖ్యమైన నీ సన్నిహితులు కూడా, కొట్టరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, ఎల్ఎస్ఆర్ కానివ్వండి, కిషోర్ రెడ్డి కానివ్వండి, మల్లెడ్డి బ్రదర్స్ కానివ్వండి, ఇంతమంది మేమంతా కలిసి ఉన్న రోజుల్లో ఈరోజు నువ్వంటే అసహించుకునే పరిస్థితికి వచ్చారంటే కారణం ఏంటి? ఏం జరుగుతుంది వీళ్ళు తప్పు? ఒకసారి ఆత్మపరిచయం చేసుకున్నావా నువ్వు సేదరెడ్డి? నువ్వు ఆదాల బాబా నుంచి మాట్లాడుతున్నావు. ఆదాల బాబాగడ్ అనేవాడు సరేపల్లో 2 సార్లు గెలిస్తే మంచి పేరు తెచ్చుకున్నాడు. పెద్ద మనిషి, దౌర్జన్యాలు ఉండవు, అరాచకాలు ఉండవు, ఎవరి జోలికి వ్యాపారస్తులు ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో 10 సంవత్సరాలు నేను సరేపల్లి ఉన్నాను. తర్వాత అల్లూరులో 5 సంవత్సరాలు రాజకీయం చేస్తే ఈ రోజుకి అల్లూరు ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన కావిల్లో ఆయన పోటీ చేసిన అల్లూరులో పరిచయాలను బట్టి కావిల్లో నాకు రావాలని కోరుకుంటున్నాను. ఆయనతో నీకు పోటీ ఏంది అని అడుగుతున్నాను. ఆదాల బాబారెడ్డి గారికి నీకు పోటీ ఎక్కడా? ఈరోజు కోవిడ్ సమయం ఇంట్లో దాముకున్నానని చెప్పాను. ఆయన రావడమే ఈ జిల్లాలో కలెక్టర్ గారికి 25 లక్షలు చెక్ ఇచ్చాడు. తర్వాత డిఎంహెచ్ఓ 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఎమర్జెన్సీగా మందులు ఏమంటే తెప్పించుకోమని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత రోబో టెక్ అని ఒక కొత్త టెక్నాలజీ ఉంటే అది మనుషులను తాకకుండా దానితో పాటు సేవ చేసేదానికి మన ప్రభుత్వ ఆసుపత్రిలో బహుమతి ప్రదానం చేశారు. తర్వాత ఎంతోమంది నిరుపేదలు రోడ్ల మీద ఆగిపోయి ఉంటే వాళ్ళకి చేరలేక 40 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన వాళ్ళ సొంత వాళ్ళు చేర్చడం జరిగింది. తర్వాత ఆర్థికంగా బాగాలేకుండా ఉండి కోవిడ్ వచ్చి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొన్ని 100 మంది సాయం చేశాడు నాకు తెలిసి. ఇటువంటి మంచి పనులు చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంట్లో వారిని
ఒక అవార్డు ఇచ్చి ఆయన్ని సత్కరిస్తే నువ్వు వచ్చి నువ్వు ఆయన ఇంట్లో దాముకున్నావు, ఇంట్లో నుంచి రావట్లేదు అని ఒకటి. రెండు వచ్చి పార్లమెంట్లో అన్ని పార్టీలు ప్రశంసించిన ఆయన్ని, ఆయన చేసిన సేవలకి. ఇది ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం మేము, వేగ్గానో లేదంటే ఇదిలో పోయే మాటలు కాదు. ఇవి విత్ ప్రింట్ మీడియా ఆ రోజు పేపర్లు రాసింది. ఏదో అవార్డు అందుకున్న ఫోటో ఇది. యాదవబాబు గారు అంత సేవ చేసినటువంటి ఆయన్ని పట్టుకొని నువ్వు 2 నెలలు దాముకున్నావు, 3 నెలలు దాముకున్నావు, నువ్వు చిల్లరగా కూరగాయల వ్యాపారం దబాయిస్తూ చిల్లర వ్యాపారం చేసుకునే హోల్సేల్ వ్యాపారం దబాయించి వాళ్ళందరి దగ్గర ప్రజలు కష్టాలు ఉన్నాయని చెప్పి నువ్వు దౌర్జన్యాలు అరాచకాలు చేసి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు దండావో, దాంట్లో ఎంత ఖర్చు పెట్టావో, ఏం చేసావో జిల్లా ప్రజలకు తెలుసు. ఈరోజు సొంత నిధులు ఖర్చు పెట్టి ఆయన పార్టీకి ఈరోజు జిల్లా ప్రజలకు సేవ చేస్తే ఒక నియోజకవర్గానికి కాదు జిల్లాకి ఎక్కడ అవసరం వచ్చినా కూడా అక్కడ ఒక వాటర్ ఇవ్వ, ఎక్కడ వస్తే అవసరం వస్తే కూడా అక్కడ ఆయన సేవలు ఉపయోగించాడు. ఎవరిని అడిగినా కొంతమంది మీడియా మిత్రులు నా దగ్గరికి వచ్చి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నామంటే ఆయన పర్సనల్గా సాయం చేసిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. అటువంటి ప్రభాకర్ని గురించి నువ్వు మాట్లాడటం అంటే ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? ఈరోజు ఆదాల ప్రభాకర్ గారు అనేవాడు నెల్లూరు రూరల్లో నీ మీద పోటీ చేస్తున్నాడు 2024. పోటీ చేస్తుంటే ఈరోజు ఆయన పెట్టుకొని నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండవు, నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను, నాకు ఓటేయండి, నన్ను నమ్మండి, నన్ను మీరు పరిగణలోకి తీసుకోండి, ఆయన ఉండడు ఊళ్ళో, ఆయన ఎప్పుడో వస్తాడు ఎప్పుడో పోతాడు అంటే 20 సంవత్సరాలుగా ఆయన రాజకీయం చేస్తూ ఈ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో అయినా పోటీకి సంసిద్ధం, పోటీకి అందరూ ప్రజలు కోరుకుంటుంటే ఊరికే కోరుకుంటారా? హైదరాబాద్ ఉన్న వాళ్ళని ఇక్కడికి రాని ప్రజలకు సేవ చేయని వాళ్ళని కోరుకుంటారా? ఎంతవరకు మాట్లాడతారండి మీరు? ఏదైనా మాట్లాడితే గౌరవప్రదమైనటువంటి పదాలు వాడండి. ఎక్కడంటే అక్కడ, ఏదంటే అది మాట్లాడటం ఇది సంస్కారం కాదు. తర్వాత నువ్వు గతంలో ఈ నెల్లూరు రూరల్లో 5 సంవత్సరాలు ప్రతిపక్షం, 4 సంవత్సరాలు అధికార పక్షం. నువ్వు 4 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అరాచకాలు, విలేకరుల మీద దౌర్జన్యాలు, వ్యాపారస్తుల మీద దౌర్జన్యాలు ఇన్ని చేస్తే నీకు ఆదాలపాటి గారికి నిజం, నీకు ఆదాలపాటి గారికి పోటీ ఏంది? ఎక్కడ పోటీ? ఏంటో నువ్వు దాలం. అధికారం డబ్బు మతం ఎప్పుడు చూపించలే. నీకన్నా సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు సంపాదించుకున్నా నీకన్నా ఎన్నో రెట్లు పెద్ద అయినప్పటికీ ఏ రోజు కూడా ఆయన ఎవరిని జోలికి పోడు, ఎవరిని ఒక మాట అనేవాడు కాదు. అటువంటి ఆదాలపాటి గురించి నువ్వు అవాకులు చవాకులు పేల్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, గమ్మున్నామని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు న్యాయం ఇది? ఎంతవరకు ధర్మం? ఆదాలపాటి అనేవాడు ఈరోజు జిల్లాలో ఎవరినైనా అడగండి, కాన్స్టిట్యూన్సీ ఇక్కడ కాదు, రూరల్లో కాదు, ఈ ఓసీ కాన్స్టిట్యూన్సీ ఎక్కడైనా ఈరోజు ఆయన పిలుస్తున్నారు పోటీకి సిద్ధమని. 19 రోజుల ముందు 2019లో ఎంపీగా పోటీ చేయబోయి 20 రోజుల ముందు నెల్లూరులో ఆయన పార్టీ టికెట్ తీసుకుని వస్తే నీకన్నా 5,000 మెజార్టీ ఆయనకి ఎక్కువ వచ్చింది. అప్పుడు నువ్వు ఎవరు గొప్ప అండి మీ దాంట్లో? మీరు అరాచక శక్తులు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి నీకు పోటీయా? అరాచకం ఎక్కువైపోతుంది. ఉదాహరణకు అరాచకం ఎక్కువైపోతుంది.
ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి, జమీన్ రైతు ఎడిటర్ మీద, ఒక జర్నలిస్ట్ మీద. జమీన్ రైతు నేను చిన్నప్పుడు చదువుకున్న పేపర్ నాకు తెలుసు. మన వెంకటచాలం మండలంలో ఒక మహిళా అధికారిని సరళ గారి మీద అటాక్ చేశారు, బెదిరించారు. అంటే నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యుండి మీరు ఇలా బెదిరించుకుంటే సరళమైన దాడి ఎంపీడీఓ మొత్తం అక్కడంతా కూడా అదే మరి ఫార్మర్ పరిస్థితి పంపించి ఒక అమ్మాయిని చేయడం, ఆయన పెట్టడం, తిరిగి అందరి పెట్టడం. ఈయన సిఐ దగ్గర బెదిరించి ఆ సిఐ ఏమీ చేయలేకపోతే ప్రధాన ఎస్పీ ఆయన లీవ్లో వెళ్ళిపోమనడం. ఉన్న పొలంగా నువ్వు లీవ్లో వెళ్ళిపో, నువ్వేం చేయాల్సిన పని లేదు, పక్కన పంపించడం. అంటే డిమారలైజ్ చేశారు, పోలీస్ ఫోర్స్ అంతా డిమారలైజ్ చేసి ఇలాంటి ఉన్మాదుల్ని సమాజం పని రెచ్చగొట్టారు. మీరు ఉన్మాదుల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే ఆ ఉన్మాదుల్ని కంట్రోల్ చేసే శక్తి మాకుంది, గుర్తుపెట్టుకోమని పోలీసు వ్యవస్థని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ దౌర్భాగ్యుడు ఏం మాట్లాడి విన్నారు కదా, ఈయనే టికెట్ ఇచ్చి ఒక ముస్లిం మైనార్టీని బలి చేశాడు. ఈయన ఏం రికార్డ్ చేసింది కాదు, లేదంటే ఇంకొకరు ఫేక్ ఇది కాదు, ఆయన సొంతంగా మాట్లాడిందే. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఈయన మాట్లాడాడు, వాళ్ళ వరల రామయ్య మాట్లాడాడు, నక్కా ఆనందబాబు మాట్లాడున్నాడు. మొత్తం అందరూ ఖండించున్నారు ఈ చర్యల్ని. ఈయన వచ్చి ఈరోజు నీతులు మాట్లాడటం, నీతుల గురించి వర్ణించటం, ఈయన పెద్ద మనిషి నేను చెప్పుకోవటం ఎంతవరకు న్యాయం అండి? ఈయన ఒకటి కాదు, రెండు కాదు, ఈ జిల్లాలో భయభ్రాంతులకు గురి చేశాడు వ్యాపారస్తుల్ని. ఆఖరికి సొంత స్థలాలు అమ్ముకుంటున్న వెంకటరామయ్య అనే ఒక వ్యక్తి కాంట్రాక్టరు ఒక 100 కోట్ల రూపాయలు అప్పైపోయి తెలంగాణలో ఆంధ్రాలో బిల్లు రాకపోతే పీవీఆర్ ఎదురుగా ఒక స్థలం అమ్మకాన్ని పెట్టి 50 కోట్లకు అమ్మకాన్ని పెడితే అమ్మేదానికి వాడేవుడు, కొనేదానికి నువ్వెవరు అని ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయ్యే వారం ముందు జరిగిందా లేదా? బెల్లంకొండ ఇంటి పేరు అతను బీంకుడు, ఈ వెంకటరామయ్య అతను వచ్చి ఒంగోలు టౌన్లో ఎవరైనా చెప్తారు. వాళ్ళు స్థలం అమ్ముకున్న దానికి ఏంటంటే దాంట్లో రోడ్డు వస్తుంది, డాట్ భూములు ఉన్నాయి, దానికి మేమనుకుంటే ఏమన్నా జరుగుతుంది అని చెప్పి 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే లేదని చెప్పేసి 2 కోట్ల రూపాయలు నువ్వు డబ్బులు తీసుకున్నావు. ఇవన్నీ జగమెరిగిన సత్యాలు. ఇన్ని అరాచకాలు చేసి ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి అనర్హుడే. నువ్వు ఈరోజు జమీన్ రైతు లోలేదని కొట్టావు, ఇంటికి పోయి కొట్టావు, రహీంని ఆఫీసులో పిలిచి బెత్తమెత్తుకొని సొక్కాయిపు కొట్టావు. ఆదాల బాబాడి పిఏగా పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు అతను ఫయాజ్ని నా కొడక నిన్ను చంపేస్తా, అరే రికార్డ్ చేసుకుని నా కొడక రికార్డ్ చేసుకున్నా లంజవాడక అని చెప్పి మాట్లాడితే ఈ వీడియోలన్నీ ఉన్నాయి, ఏమి లేకుండా ఏం లేవు. ఈరోజు ప్రతి దానికి ఒక నీ మీద ఎవిడెన్స్ ఉంది. నువ్వు ఈ విధంగా మాట్లాడతా, నువ్వు ఈ విధంగా చేస్తా, ఆయన ప్రజలకు అందుబాటులో ఉండంటావు, మేము కోవిడ్లో మేము తిరిగాడంటావు, ఇంకొక ఆయన ఊర్లో పరారు అయిపోయాడు అంటావు, మేము గొప్ప అంటావు, ఇంకోరు అంటావు. ఎంతవరకు న్యాయమా నువ్వు? శ్రీధర్రెడ్డి 2014, 2019లో నీ స్నేహితులు ఎట్టపోయారు నీ స్నేహితులు. నేను కూడా పనిచేశా, 14, 19 రెండు పనిచేశాను. నీకు ఏమైపోయింది? ఎందుకు లేరు నీతో? నీ సొంత స్నేహితులు నువ్వు నా అనుకునేవాళ్ళు 10 మంది కూడా సంపాదించుకోలేకపోయి వాళ్ళు కూడా బాగుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చి. డబ్బే ప్రధానం, డబ్బే సర్వస్వం నీకు, మనుషులు కాదు. ఎవరు పని చేస్తే వాళ్ళ మీద దాడులు చేయటం, ఎవరు మంచి చేస్తే నీకు వాళ్ళకి పదవులు రాకుండా చేయటం ఎంతవరకు న్యాయం? మీరు అరాచక శక్తులుగా ఈ జిల్లాలో ఎప్పుడు లేని సంస్కృతి మీరు తెచ్చారు. గతంలో ఎవరు తేలా ఈ సంస్కృతి. చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు, చాలామంది చేశారు, కానీ ఈ విధమైన సంస్కృతి నువ్వు తప్పక నాకు తెలిసి నేను 42 సంవత్సరాలు రాజకీయాలు, 83 నుంచి రాజకీయాలు ఉన్నా. ఇటువంటి ఆ రాజకీయాలు ఇటు అరాచక శక్తులు నేను చూడలే.
నువ్వు వచ్చి అంత పెద్ద ఆయన మీద, అంత మంచి వ్యక్తి మీద, అంత దానకరుణుడి మీద, అటువంటి సేవ చేసే ఆయన మీద నువ్వు పోటీ చేసి నువ్వు కళ్ళకంటున్నావు గెలుస్తానని. నువ్వు గెలిచే పనే లేదు. నీకు ఆదాలపు అడిగి తేడా జనాలు అడగండి. మేము ఎక్కడికి పోయినా మేము చూస్తున్నాం కదా రెస్పాన్స్ ఎలా ఉందో. 4వ తేదీ దాకా వెయిట్ చేయాలంతే మనం. ముందు మర్చిపోయా, 4వ తేదీ ఒక ఆయన చెప్తున్నా అంట. ఒక్కోడంతా చూస్తాం. రెడ్ బుక్ మా దగ్గర ఉంది. ఎవరిని కొట్టారా మీరు? మీరు ఎవరిని కొట్టి ఎంతమంది హాస్పిటల్ చేరున్నారు ఇప్పటికీ? మాకు తెలియదా మీ సంస్కృతి ఏంది, మా వాతావరణం ఏందని? మేము దానికి సంసిద్ధం. నువ్వు ఒకటి చేస్తే మేము 4 జైలు శక్తి ఉన్నవాళ్ళం. అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా అటువంటి సంస్కృతిని మేము ఎంకరేజ్ చేయము. కానీ మీరు అన్నదాన సమాధానం చెప్తున్నా. 4వ తేదీ పైన అల్లా ఆయన ఉన్నాడు, ఇల్లా ఆయన ఉన్నాడు, అల్లా ఆయన కొట్టేస్తాం, ఇల్లా ఆయన కొట్టేస్తాం, ఇలా ఆయన కొట్టేస్తామంటే గాజు దొరుకుని ఎవరు లేరు. అర్థమైందా? ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. 4వ తేదీ కాదు, 4వ తేదీ రిజల్ట్ మాకు తెలుసు ఏమవుతుందో. మీరు తెలుసుకోండి. మిమ్మల్ని జనాలు తరిమి కొడుతున్నారు. మీరు ఇంకోటి తరిమి కొట్టే పరిస్థితిలో మీరు లేరు. మీరేం చేస్తున్నారు ఈరోజు? ఈ తమ్ముడు ఒక పక్క అరాచక శక్తి, నువ్వు ఒక పెద్ద అరాచక శక్తి. ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడకూడదు. అయినప్పటికీ మాట్లాడించిన పరిస్థితి ఈ మధ్యకాలంలో 4-5 సార్లుగా ఆయన ఎక్కడ మైకి ఎత్తుకుంటాడా అదాల బాబా గురించి మాట్లాడడం. ఆయన ఉన్నాడు, నెలకు ఒకసారి వస్తాడు, అందుబాటులో ఉండు. నేను 24/7 24/7 అంటే 24/7 మినీ పేపర్ పెద్ద పేపర్స్లోనా? 24/7 నువ్వు ఎక్కడ? నువ్వు 24/7 మాకు తెలీదా? చేదరెడ్డి, నీ చరిత్ర నాకు తెలుసు, నా చరిత్ర నీకు తెలుసు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోబడలే. టైం బాగుండి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, రాత రాయలకు మేము ఎమ్మెల్యే కాలేకపోయి ఉండొచ్చు, నీకన్నా పెద్ద నాయకుడినాం. అయినప్పటికీ నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు మేము గౌరవించాం. కానీ నువ్వు గౌరవం నిలుపుకోకుండా ఇష్టం వచ్చిన దందాలు చేస్తా, ఇంకొకటి చేస్తా. 9 నెలలుగా నువ్వు 9 నెలల్లో 150 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో మన ఓరి రూరల్ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ చేశాడు. 4 సంవత్సరాలు నువ్వు చేయలేకపోయావే. ఏమైంది ఇది? దౌర్జన్యాలు, అరాచకాలు, డబ్బు, రియల్ ఎస్టేటు, వాడు ఈడు ఇంకోటి. ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే నెల్లూరు జిల్లా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. గతంలో వ్యాపారస్తులు మేము వ్యాపారస్తులు, మేము రాజకీయాలు జోలికి మాకు తెలియదా రాజకీయాలు అనేవాడు. ఈరోజు చిల్లర అమ్ముకునేవాడు కూడా మన దగ్గర రావాల్సిన పరిస్థితి ఇచ్చాం మనం. కారణం ఏంటంటే దానికి ఎదురుగా ఒక పళ్ళంగడి పెట్టడం, ఒక ఆపిల్ అంగడి పెట్టడం, అంగట్లో ఒక లోపలికి ఎవరు బాగుండి చేయడం, డాడీ పోతాడు రాకుండా వాడు. ఈరోజు నీతో తిరుగుతున్న తెలుగుదేశం కార్యకర్తలు ఈనాటి సేవలు నీకు దౌర్జన్యాలు, అరాచకాలు చేసి నువ్వు కేసులు పెట్టుండవు. ఈరోజు నీతో తిరుగుతున్నారనుకుంటున్నా వాళ్ళ మనసులో ఎంత బాధ ఉందో. పార్టీ కోసం, పార్టీ గౌరవం కోసం పనిచేస్తున్నారని వాళ్ళు మీరు అనుకుంటున్నారు. వాళ్ళ మనసుల్లో బాధని ఒకరిని కదిలించినా మాకు తెలుసు ఆ బాధ ఏందో. ఈరోజు పాత తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా నీకు సాయం చేయరు. ఎందుకంటే నీ దగ్గర అందరూ దెబ్బలు తినున్నారు, అందరూ తీనార్సనాలు పెట్టిస్తున్నారు. వాళ్ళు ఊళ్ళో కూడా లేరు. వాళ్ళు ఆ రోజు ఇదో 5th టౌన్లో సీనార్సనాలు పెట్టిస్తున్నారు. రాజానాయుడు, పెంచిల నాయుడు, మన మాతం కృష్ణ వీళ్ళ మీద. వీళ్ళు అసలు లేరు, ఊళ్ళో లేరు. వీటి నీ అరాచకం ఏంది? నువ్వు ఎదురుగా మాట్లాడుతూ ఉండవు. ఎవరు గాజు దొరుకోలేరు. నువ్వైతే సంస్కారంగా, పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో. ఫైనల్గా ఒక మాట చెప్తున్నా నీకు. 2004 రేపు 24 దాకా వెయిట్ చేయాలి. 4వ తేదీ వెయిట్ చేయాలి రిజల్ట్. మేమైతే ఒక రిజల్ట్ మాకు కొంత అవగాహన ఉంది. రిజల్ట్లో మేము బయటపడుతున్నామని మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి, సర్వేలు వస్తున్నాయి. ఈరోజు ఐపాక్ సర్వే కూడా ఆదాల బాబా గారు చాలా బాగుందని చెప్పి అందరూ చెప్తున్నారు. జిల్లాలో మేము ఎక్కడికి పోయి ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా ఆయన పోతుంటే ఆయన చేయూపుతున్నారు. నువ్వు చేయూప్తి ఓపమను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పెట్టిన తర్వాత అనూహ స్పందన. మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తున్నాం మళ్ళీ మేము. ఈరోజు ఎక్కడ ఒక ఊరా ఒక దగ్గర సిద్ధం సభ స్టార్ట్ అయిన తర్వాత, బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత వైకాపా అనేది భారీ ఎత్తున లేచింది. 150, 160, 170 వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఈరోజు విజయనంగా ముగించిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. పిచ్చకాళ్ళకు అనొద్దు. 4వ తేదీ పైన విరోధ దాడులు చేస్తాం, వాడిని కొడతాం, వీడిని కొడతాం అంటే తోలు తీస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. ఎవరున్నావు నువ్వు? నేను అదాల ప్రభాకర్ గారు. ఇంటికి పోతావు నువ్వు? ఇంటికి పోతావు నువ్వు? రే చెప్పరా గాను నా కొడక, విలేకరి తోపు నా కొడక, రికార్డ్ చేసుకోవడం నా కొడక మొత్తం అంతా నా మీద పోస్టింగ్ పెడతావు నా కొడక. నువ్వు రహీం గడ్డి కలిసి నేను పోస్టింగ్ తోలు చేస్తావు నా కొడక. నేను ఎవరుకున్నావు ఏం పోస్టింగ్? కొత్త కాపాడుతుంది విలేకరి నా తోపు నువ్వు. రహీం గడ్డి నా కొడక. విలేకరులు వింటున్నారండి? నేనేం మాట్లాడండి. చెత్త నా కొడక. నేను ఎవరు కాపాడు గుర్తుపెట్టుకో. ఎవడో నరికిస్తా గుర్తుపెట్టుకో. రికార్డ్ చేస్తా మొత్తం ఇచ్చుకో సోషల్ మీడియాలో మొత్తం. చెత్త నా కొడక. నువ్వు రహీం గారు కలిసి నా కొడకలారా మీరు. చెత్త నా కొడక. పెట్టా ఫోన్ చంపేస్తా నా కొడక. రికార్డ్ చేసుకోవడం మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తాను. నిన్ను ఎవరు కాపాడుతాను చూస్తాను నా కొడక. నిన్ను చెప్పాను నీ ప్రభాకర్ రెడ్డికి రికార్డ్ రెడ్డికి ఆమె పోస్టింగ్ పెడతాను నా కొడక. నీకు ఎంత ధైర్యం నాకు నెల్లూరు టౌన్ రోడ్లో ఉంటుంది అనుకుంటాను. చెప్తా నా కొడక. చంపేస్తాను నా కొడక నిన్ను. సరే కానీ చెప్పా ఏంటో చూసుకో. ఏమండి పోలీస్ సొప్పుగా ఉందా మీకు అందరికీ? నువ్వు పోస్టింగ్ పెడతావు నా కొడక. నువ్వు వస్తాను రా పోలీస్ స్టేషన్ రా. నీ ఇంటికి వస్తాను నా కొడక. నేనేంటమ్మంటా చెప్పు నా కొడక. నేను పెట్టాను పోస్టింగ్. రే ఎన్ని గంటలు అమ్మంటావు చెప్పు. ఇంటికి నా కొడక వస్తా. పిలుచుకొని ప్రభాకర్ రెడ్డి, పిలుచుకొని ప్రభాకర్ రెడ్డి. నేను వస్తాను నా కొడక నీ ఇంటికి. నీకు తమ్ముడికి టైం చెప్పా కాదు. నువ్వు రహీం గారు పెద్ద జాతి జర్నలిస్ట్ కొడకలా. జాతి జర్నలిస్ట్ మీరా నా కొడక. ఎట్లా ఉంటే ఎగస్తాను నువ్వు. చెత్త నా కొడక. ఇంకేమైనా కావాలా నీకా? నరికేస్తాను నా కొడక. నేటి గుర్తుపెట్టుకో. నరికేస్తా, పొడి చేస్తా, చంపేస్తా. వినోద్ గారి బాగుందా మీకు? రెడ్డి గారు రాజకీయాలకు పాల్పడ్డారు అని చెప్తున్నారు. ఏ పార్టీలో పాల్పడ్డారు? వైసీపీలో కదా మీరు చెప్పిన అన్ని వైసీపీలో చేసింది ఆయన 200%. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే ఆయన చూడకుండా, అధికార పార్టీ ఎమ్మెల్యేని చూడకుండా ఆయన కూడా జైలుకు పంపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మీ పార్టీ అని లేకుండా ఆయన కూడా జైలుకు పంపించాడు. అది మర్చిపోతున్నారు మీరు. ప్రశ్న అడిగే ముందు ఇది కూడా కనుక్కోండి సార్. డిమాండ్ పోయాడా లేదా, పంపించాడు లేదా, ఎవరు పెట్టింది పక్క పార్టీ కేసు జగన్మోహన్ గారు పెట్టారు అంటే నీ అరాచకాలు ఎక్కువైపోయి ఆయన కూడా బాధతో పార్టీ ఛాన్స్ సభ్యుడు అయి ఉండి కూడా నీ మీద ఒక కేసు పెట్టి డిమాండ్ పంపించారంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అధికారుల మీద దాడులు, విలేకరుల మీద దాడులు ఏమి సార్? రౌడీలు ఇళ్ళంతా ఉండాలా? ఎప్పుడు సార్ ఇల్లు, ఎప్పుడు వాళ్ళు సార్ ఇల్లు? ఇంతకుముందుగా ఎప్పుడో చూసినాం సార్. మేము మాట్లాడలేదా? మమ్మల్ని ఎవరు అనరా? మమ్మల్ని ఎవరు అనరా? మా వెనక జనం ఉండారా? మా వెనక 10 మంది మాకు మా ప్రాణాలు ఇచ్చే ఉండారా? మమ్మల్ని ఎవరు అనరా? మేము ననమే అన్నారా? మీరు ఎంతో గౌరవం సార్ సార్ అని పిలుస్తాం. మేము చేయగలను సార్ అంటాం, కానిస్టేబుల్ కూడా సార్ అంటాం. పోలీస్ స్టేషన్ పోయి దౌర్జన్యం చేసి ఏ స్థితిలో తెలుసా? నువ్వు వీడియో చూసావా? చూస్తావా? ఏ స్థితిలో నువ్వు పోయావు పోలీస్ స్టేషన్కి? అవసరమా నీకు? ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడు ఉరుమర్యాలు తీసావు. నువ్వు అనర్హుడు, నువ్వు అంతే. శాసనసభ్యుడుగా నువ్వు అర్హుడు కాదంతే. నీకు మా ఓట్లు ఎట్లా అడతావు నువ్వు? ఇటువంటి అరాచకాలు ఇన్ని అరాచకాలు చేసి ఓట్లు ఎడతావు నువ్వు? ఎట్లా? నీకు అర్హతే లేదు. ఎటు చూసినా అర్హత లేదు నీకు. మాట్లాడతావు. 4వ తేదీ చూస్తా అంటే 4వ తేదీ చూపిస్తా, మేము చూపిస్తా 4వ తేదీ. కానీ మా నాయకుడు అటువంటి వాడు కాదు, ఒప్పుకోడు. మాకు ఆవేశం ఉండే ఆయన ఒప్పుకోడు. అందుకని చేతులు కట్టుకుని గమ్ముకుంటాం. అట్టని మీరు కొడుతుంటే చేతులు కట్టుకునేదే ఉన్నాం. ఈ చెంప మేము గాంధీ మాత్రం కాదు. ఈ చెంప చూపిస్తే ఈ చెంప చూపిస్తాను. గల్ల కొడతాం.
మా జోలికి వస్తే. మీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారా, ప్రజలకు మీరు భరోసా ఇస్తున్నారా? మా కార్యకర్తలు భరోసా ఇస్తున్నాం, ప్రజలకు కూడా నీకు ప్రేమాంతులు గురైపోయినారు వాళ్ళకు కూడా భరోసా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.